పరిమితంగా వస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య 70 ఏళ్ల పరంజిత్ నెలకు కేవలం 26,000తో సరిపెట్టుకోవడం చాలా కష్టం. ఆ మొత్తం ఆయన మందులు, చికిత్స ఖర్చులకే సరిపోతాయి. మరి ఆయన రోజువారీ ఖర్చుల సంగతేంటి? పరంజిత్ ఉద్యోగంలో ఉన్నప్పుడు తన పదవీ విరమణ కోసం ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోనందున బాధపడుతున్నారు. పరంజిత్ లాగా అదే తప్పు చేయకండి మీరు కూడా. మీ పెన్షన్పై మాత్రమే ఆధారపడవద్దు. జీతం పొందే వ్యక్తులు ప్రత్యామ్నాయ వనరుల కోసం కూడా ప్లాన్ చేసుకోవాలి. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్రాపర్టీ, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర ఆస్తుల ద్వారా ఇలాంటి ఆదాయాన్ని అందుకోవచ్చు. రిటైర్మెంట్ అడ్వైజర్ సంజీవ్ దావర్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా వారి రిటైర్మెంట్ కోసం ప్యాసివ్ ఇన్కమ్ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తంపై రిటర్న్స్ ఇవ్వడంతో పాటు వడ్డీ కూడా మీ కార్పస్ కు యాడ్ అవుతుంది. అంటే క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం ఒక్కసారిగా ఆగిపోయినా ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా కొంత మొత్తం రెగ్యులర్ గా వస్తుంది. ఒక విషయం మేము మీకు చెప్తున్నాం. మీరు 40 సంవత్సరాల వయసులో మీ పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 2 కోట్ల కార్పస్ ను కూడబెట్టుకోవడానికి మీరు ప్రతి నెల 20,000 పక్కన పెట్టాలి. అయితే కేవలం 5 సంవత్సరాలు ఆలస్యం చేస్తే అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి నెల కేటాయించాల్సిన మొత్తం రెండింతలు, అంటే అది 40,000 అవుతుంది. హాయిగా పదవీ విరమణను పొందాలంటే మీరు వార్షిక ఖర్చులను 25 రెట్లు కార్పస్ సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఎన్పీఎస్ కార్పస్ ఇందులో మీకు హెల్ప్ అవుతుంది. మీ ఎన్పీఎస్ లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీకు 60 ఏళ్లు నిండిన తర్వాత మీ కార్పస్ లో 40% తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది నిర్ణీత కాలానికి లేదా మీరు జీవించి ఉన్నంత వరకు సాధారణ చెల్లింపును పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. కానీ మీ కార్పస్ లో మిగిలిన 60% మొత్తాన్ని 60 ఏళ్లు నిండిన తర్వాత ఏకమొత్తంగా వెనక్కు తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే SWP ద్వారా రెగ్యులర్ గా ఇన్కమ్ ఉండేలా మంచి ఫండ్స్ ని ఎంచుకోవచ్చు. 2 బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లో ఒకే విధంగా పెట్టుబడి పెట్టాలని దావర్ సూచిస్తున్నారు. కొంత భాగాన్ని అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కోసం కేటాయించారు. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు ఈక్విటీ, డెట్ రెండిటి ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడతాయి. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు వరుసగా 3-5 సంవత్సరాల వ్యవధిలో 10.48, 9.02% రాబడిని అందించాయి. మీరు మీ పోర్ట్ఫోలియోకు డివిడెండ్ ఇచ్చే స్టాక్లను యాడ్ చేయడం గురించి ఆలోచించవచ్చు. రెగ్యులర్ గా వచ్చే డివిడెండ్లు మీ స్థిర ఆదాయానికి యాడ్ చేసి ఊరుకోకండి. ఈ డివిడెండ్లను మళ్లీ పెట్టుబడి పెట్టడం వల్ల మీ కార్పస్ ని పెంచుకోవచ్చు. డివిడెండ్లను సాధారణంగా బ్లూ చిప్ కంపెనీలు ఆర్థికంగా బలంగా, మార్కెట్లో పేరొందిన, మార్కెట్ రిస్క్లను తట్టుకోగల సామర్థ్యం ఉన్న వాటిలో పెట్టుబడి పెడతాయి. ఇలా కాదనుకుంటే మీరు స్టాక్లకు దూరంగా ఉండాలంటే డివిడెండ్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడాన్ని చూసుకోవచ్చు. డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ 3 సంవత్సరాల వ్యవధిలో 23.77%, 5 సంవత్సరాల్లో 17.97% రాబడి అందించాయని వాల్యూ రీసెర్చ్ డేటా చెప్తోంది. కార్పస్ ను పెట్టుబడిగా పెట్టడమే కాకుండా మీ వార్షిక ఉపసంహరణను తగ్గించడం, రీఇన్వెస్ట్మెంట్స్ ను పెంచడం కూడా అవసరమని దావర్ చెప్పారు. దీనివల్ల మీ రాబడి ఎప్పుడు మీ విత్డ్రావల్స్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. మనలో చాలా మంది ఆస్తులను కొని వాటిని అద్దెకిచ్చి దాని ద్వారా సంపాదించాలనుకుంటారు. కానీ అద్దెకుండే వారిని చూడడం, ఆ ఆస్తిని మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు మీ పదవీ విరమణ కోసం ముందుగానే పెట్టుబడి పెట్టకుండా మీరు మీ పేరు మీద ఆస్తి కలిగి ఉంటే రివర్స్ మార్టిగేజ్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. హోమ్ లోన్ లో బ్యాంక్ మీకు ఒకేసారి డబ్బును రుణంగా ఇస్తుంది. దానిని తిరిగి నెలవారీగా ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకుంటుంది. కానీ రివర్స్ మార్టిగేజ్ లో మీరు మీ ఆస్తిని కొలేటరల్ గా ఉపయోగించవచ్చు. పైగా బ్యాంక్ నుంచి క్రమంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్ పొందొచ్చు. ఇటువంటి రుణాలు బ్యాంక్ వద్ద ఆస్తిని తనఖా పెట్టడం ద్వారా వస్తాయి. కాలానుగుణంగా కొంత మొత్తాన్ని వడ్డీగా సంపాదించుకునేలా చేస్తాయి. ఇటువంటి రుణాలను అన్ని ప్రముఖ భారతీయ బ్యాంకులు అందిస్తాయి. 60 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ లోన్ ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే లోన్ వ్యవధిలో మీరు మీ ఆస్తి నుండి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ నెలవారీ చెల్లింపుకు పన్ను మినహాయింపు ఉంది. ఒకవేళ మీ కుటుంబం ఈ ఆస్తి యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవాలనుకుంటే వారు వడ్డీతో సహా ఈ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. స్వాధీనం చేసుకుంటామంటూ క్లెయిమ్ చేయొచ్చు. లేకపోతే బకాయి ఉన్న రుణ మొత్తాన్ని తిరిగి పొందడానికి బ్యాంక్ మీ ఆస్తిని విక్రయిస్తుంది. దీని తర్వాత ఏదైనా మొత్తం మిగిలి ఉంటే ఆ ఆస్తి యజమాని వారసుడికి బ్యాంక్ ఇస్తుంది. పాసివ్ ఇన్కమ్ ను పొందే మార్గాల్లో ఇవి కూడా ఉన్నాయి.